హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వెబ్ డ్రైవర్ మెథడ్స్ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్. వెబ్ డ్రైవర్ మెథడ్స్ ఏమేమి అంటే, ఫస్ట్ గెట్ అనే మెథడ్ దేనికి యూజ్ చేస్తారంటే, గెట్ అనే ఎలిమెంట్ గెట్ అనే ఒక యూఆర్ఎల్ని తెచ్చుకోవడానికి గెట్ అనేది ఉపయోగపడతారు. ఓకేనా. సెకండ్ వన్ వచ్చి నావిగేట్ అంటే నావిగేట్ యాజ్ ఆర్ 3 ways: నావిగేట్ ఫార్వర్డ్, నావిగేట్ బ్యాక్వర్డ్, నావిగేట్ రిఫ్రెష్. వీ కెన్ యూజ్ 3 sets. అంటే నావిగేట్ ద్వారా ముందుకెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు, రిఫ్రెష్ చేయొచ్చు. ఇంటర్వ్యూలో మీకు ఇలా అడుగుతారు, డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అండ్ నావిగేట్ అని అడిగినప్పుడు, గెట్ విల్ నాట్ షో ద బ్రౌజర్ హిస్టరీ, నావిగేట్ విల్ షో ద బ్రౌజర్ హిస్టరీ. 1 point. సెకండ్ పాయింట్ వచ్చేవరకు, దాని తర్వాత గెట్ విల్ వెయిట్ అంటిల్ పేజ్ లోడ్, నావిగేట్ విల్ నాట్ వెయిట్ అంటిల్ పేజ్ లోడ్. ఓకే. And navigate will go forward and backward, but get will not go forward and backward. Okay, 3 points అయిపోయినాయి కదా. Then go for a minimize method. Minimize అంటే చిన్నగా అవ్వడం, మ్యాక్సిమైజ్ అంటే పెద్దగా అవ్వడం. ఇదంతా మీకు అందరూ తెలుసు. దాని తర్వాత క్లోజ్ అండ్ క్విట్. ఓకేనా. క్లోజ్ అండ్ క్విట్కి అడుగుతాడు మధ్యలో. క్లోజ్ అంటే వీ కెన్ క్లోజ్ అంటే వీ కెన్ క్లోజ్ ద ఆల్ విండోస్, ఇట్ కాల్డ్ యాజ్ ఎ క్లోజ్. దాని తర్వాత క్విట్ అంటే ఓన్లీ కరెంట్ విండోని విల్ క్లోజ్ ద కరెంట్ విండో, ఇట్స్ క్లాస్ ఎ క్విట్. కరెంట్ విండోని క్లోజ్ చేస్తే అది క్విట్. క్లోజ్ అయితే ఇట్ విల్ క్లోజ్ ద ఆల్ విండోస్. అర్థమైందా? క్లోజ్కు క్విట్ డిఫరెన్స్ అంటే నేను చెప్పొచ్చు. ఇది క్విట్ అంటే కరెంట్ విండోనే క్లోజ్ అవుతుంది, క్లోజ్ అంటే ఆల్ విండోస్ క్లోజ్ అవుతాయి. ఈ పాయింట్ చెప్పాలి. ఓకేనా. డిఫరెన్స్ బిట్వీన్ క్విట్ అండ్ క్లోజ్ అడిగినప్పుడు. దాని తర్వాత ఇంకేముంది, గెట్ టైటిల్ అంటే తెలిసిందే కదా, మన యూఆర్ఎల్ని తెచ్చుకోవడం సింపుల్. దాని తర్వాత గెట్ టెక్స్ట్ అన్నా తెలుసు మీకు, టెక్స్ట్ తెచ్చుకోవడం. దాని తర్వాత గెట్ పుష్ రిసోర్సెస్ అన్నా తెలిసిందే మీకు, రిసోర్స్ తెచ్చుకోవడం. Okay guys, hope you like this video. Please do subscribe our channel. Thank you for watching.